రిషబ్ శెట్టి తీసినటువంటి చిత్రం 'కాంతార' ఈ మధ్య దానికి సంబంధించిన ఇంకో పార్ట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో మనకి చూపించినటువంటి దేవత, గ్రామ దేవత నిజంగా ఉన్నటువంటి దేవత. అదేదో ఫిక్షనల్ క్యారెక్టర్ లాంటిది కాదు. కానీ దీని పట్ల ఒక హిందీ యాక్టర్ 'రణ్వీర్ సింగ్' చాలా విచిత్రంగా వ్యవహరించాడు. లేకిగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలా వ్యవహరించాడని నేను నమ్ముతాను. అయినప్పటికీ కూడా తప్పు తప్పే. అతగాడు క్షమాపణలు కూడా చెప్పేశాడు. మనం దీన్ని డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సినటువంటి ఒక అర్థం ఉంది, ఇందులో పరమార్థం ఉంది. మన యొక్క సినిమాల్లో ఎప్పుడైతే దేవీ దేవతలకు సంబంధించిన పాత్రల్ని ఇంటర్ప్రిట్ చేస్తామో, చూపిస్తామో, వాటి పట్ల ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అలా కాకుండా ఈ వీడియో చూడండి, రణ్వీర్ వెకిలి చేష్టలు మనకు కనిపిస్తాయి. నాలుక బయటికి పెట్టి వెక్కిరిస్తున్నట్లుగా చేస్తున్నాడు. రిషబ్ శెట్టి 'కాంతారాలో' అలా చేశాడా? చేయలేదు కదా. మరి ఈయన ఇలా వెక్కిరిస్తున్నాడు ఏంటి? నాన్ సెన్స్. వెంటనే రిషబ్ శెట్టి దాన్ని నవ్వుతూనే ఖండిస్తూ ఉన్నాడు కూడా. దయచేసి అలా అనొద్దు, అది కరెక్ట్ వే కాదు అనేలాగా. అంతకుమించి చెప్పలేం కదా. అంతమంది మధ్యలో దవడ పగలగొట్టి చెప్పలేం. కొన్ని విషయాలు తెలియక కూడా చేస్తుండవచ్చు అవతల వ్యక్తి వెకిలిగా. రిషబ్ శెట్టి ట్రై చేశాడు, బట్ అతను తన ఫైర్లో ఉన్నాడు, అలా ముందుకు కొనసాగాడు. తరువాత అన్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది చాలా బలంగా తాకింది. హిందువులు తప్పకుండా ఇటువంటి వాటి పట్ల శ్రద్ధతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మనం ఇలాంటి అవమానాలను ఇంకెన్నింటినో భరించడానికి సిద్ధమైపోవాలి. Rishabh, it was an outstanding performance, especially when the female ghost gets inside your body. Did you see Kantara, sir? You saw it? వాడు ఏమన్నాడంటే, మీ శరీరంలోకి ఫిమేల్ గోస్ట్ అంటే ఒక ఆడ దెయ్యం చొరబడిన వెంటనే మీరు యాక్ట్ చేశారు చూడండి, అది చాలా అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. అంటే వీడు కథ అర్థం చేసుకోలేదు. ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు, వాటి ఔచిత్యాలు, వాటి చరిత్ర ఏమీ తెలుసుకోకుండా వాగేశాడనమాట. అది దెయ్యం అంట. ఈ క్రిస్టియన్ పాస్టర్లు కొంతమంది, లేదా విధర్మీయులు చాలామంది ఇటువంటి కామెంట్స్ చేస్తారు. మన దేవీ దేవతల్ని ఎంతసేపు కూడా ఘోస్ట్లుగా చూపిస్తారు. మన వాళ్ళే కొంతమంది ఉగ్ర రూపాల పేరిట అమ్మవార్లని, శాంత స్వరూపమైనటువంటి అమ్మవార్లని దూరంగా ఉంచే దేవతలుగా, అమ్మో పూజిస్తే ఏదో చేసేస్తుంది అనేలాగా భయపడుతూ ఉంటారు. ఈ పిచ్చిని వీడాలి. అమ్మవారు అనేక రూపాల్లో ఉంటుంది, ఆమె చేయాల్సిన పనులు చేస్తుంది, రాక్షసులపై ఉగ్రంగా ఉంటుంది, భక్తులపై మమకారంతో ఉంటుంది, ఎవరిని ఎలా ఆదుకోవాలో అలా ఉంటుంది. ముఖం పైన చిరునవ్వు ఉంటుంది, చేతుల్లో అస్త్రాలు ఉంటాయి, దీవించేటటువంటి అభయహస్తం ఉంటుంది, అందులో పంటలుంటాయి, పుష్పాలుంటాయి, ఔషధీలుంటాయి. అమ్మవారి యొక్క రూపాల్ని మనం విశ్లేషించుకుంటూ పోతే దాని వెనుకున్నటువంటి శాస్త్రము, శాస్త్రీయ దృక్పథము మాటల్లో చెప్పలేం. గ్రామ దేవతలు కూడా అంతే. ఈ గ్రామదేవత విషయానికి వస్తే ఈ విధంగా మాట్లాడాడు కదా, ఫిమేల్ ఘోస్ట్ అని. నిజానికి అది ఒక దేవత, పంజూరులి అంటారనమాట. కర్ణాటక ప్రాంతంలో ఆ గ్రామంలో పంజూరులి అంటే అడవి పంది రూపంలో ఉండేటటువంటి దైవం. ఈ దైవం ముఖ్యంగా అడవిని, పశువులను, స్థానిక గ్రామస్తులను రక్షించే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. అంటే రక్షక దైవం, గార్డియన్ స్పిరిట్ అంటారు. ఇక భూతకోల అనేది కూడా ఏదైతే ఇప్పుడు ఆ సినిమాలో చూపించారో అది కేవలం పూజ కాదు. దైవాన్ని పూజారి శరీరంలోకి ఆహ్వానించి ఆ దైవం ప్రజల యొక్క సమస్యలను విని తీర్పు చెప్పే ఒక నృత్య రూపకం. ఈ ఆచారంలో దైవానికి మనుషులకి మధ్య ఒక కనెక్షన్ని మనం చూడొచ్చు. అటువంటి దాన్ని వెక్కిరిస్తూ చేశాడు ఈ రణ్వీర్. తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఇదే అయిపోయింది. హిందూ ధర్మానికి రిలేటెడ్గా ఉన్న థింగ్స్ అన్నీ కూడా ఇలా అపహాస్యం చేయడమే అయిపోయింది ప్రతి ఒక్కడు. అదే సినిమాలో చూపించేటటువంటి ప్రధాన దైవం ఇంకొకటి ఉగ్రదేవతలాగా చూపిస్తారే, ఆ దేవతను గుళిగా అంటారు. ఇలా ఆ చిత్రంలో చూపించినటువంటి పాత్రల కథాకమామిషు తెలియకుండా ఇలా వాగినటువంటి ఈ రణ్వీర్ తర్వాత క్షమాపణలు చెప్పాడు. నేను ఒక యాక్టర్ని, ఇంకొక యాక్టర్ని నేను ప్రైజ్ చేసే ప్రాసెస్లో మాట్లాడాను తప్ప నా ఇంటెన్షన్లో ఎలాంటి బ్యాడ్ లేదు అని చెప్పుకొచ్చాడు. కానీ వాడు వాగిన కూసినటువంటి ఆ మాటలకి ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సిందే.
ఎంత తెలియక చేసినా, ఎంత తెలిసి చేసినా కొన్ని తప్పులు శిక్ష అనుభవిస్తే కానీ ఆ కర్మఫలములు పోవన్నమాట. అటువంటిదే రణ్వీర్ కూడా చేశాడు. ఇలా మన దేశము, మన ధర్మము వీటి పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారి నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. వారికి హెచ్చరికలు జారీ చేయాలి. వారు బుద్ధి తెచ్చుకునేలాగా మన ప్రయత్నం మనం చేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.